ఇక్కడ పెట్ హోటల్ కూడా ఉంది. ఇందులో కూడా మనం పెట్టేసి ఇక్కడ ఊరికి వెళ్ళేటప్పుడు అక్కడ పెట్టేయచ్చు హోటల్లో. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా 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 బాగున్నాము. అట్లానే చాలా హ్యాపీగా కూడా ఉన్నాము. ఎందుకు అంటే రేపే మన పప్పి మన ఇంటికి వస్తూ ఉంది. నిన్న వెళ్ళేసి అంతా పోయి చూసేసి అంత ఫిక్స్ చేసేసుకొని మొత్తం అడ్వాన్స్ కూడా ఇచ్చేసి వచ్చినాము. రేపు వెళ్ళేసి తీసుకొని రావాలా. ఈ రోజు మనము ఆ పప్పికి షాపింగ్ చేయాలా. ఏమేమి చేయాలా? బెడ్, ఫుడ్, టాయ్స్. టాయ్స్ కూడా ఇప్పుడేనా? కొన్ని ఆడుకోవడానికి, just to feel comfortable. అది ప్లే పెన్. ఆర్డర్ చేసాం మేమేమో ప్లే పెన్. మమ్మీ ఆర్డర్ చేసింది యాక్చువల్గా అంటే, కాకపోతే అది 2-3 days కి వస్తుంది అనుకుంటా. ఆఫ్టర్ 2 days కి వస్తుంది అనుకుంటా. ఫస్ట్ 2 days నాతోనే పడుకొని. ఓకే, ప్రస్తుతానికి అయితే ఏమేమి చెప్పు. పంపించింది మమ్మీ లిస్ట్. నిజంగా ఫుడ్, టాయ్స్ కొన్ని, మళ్ళా వాటర్ బౌల్, బెడ్. ఓకే, అన్ని ఎక్కడ? పెట్ స్మార్ట్ లో దొరుకుతాయా? ఆమె పంపించినారు కదా మాకు ఫుడ్ టార్గెట్ దొరుకుతుంది అన్నారు. పెట్ స్మార్ట్ లో కూడా ఉంటుంది. ఉంటుంది, అక్కడ కూడా ఉంటుందా? And also mommy also ordered the potty pads. ఓకే, అవి ఎప్పుడు వస్తాయో? అవి కూడా రేపే. ఈ రోజు అయితే కొన్ని తీసుకుంటున్నాము. మళ్ళీ ఆల్రెడీ అమెజాన్ లో కొన్ని ఆర్డర్ చేసినాము. అవి 2 days తర్వాత వస్తాయి. రేపటికి మనకి కంపల్సరీగా కావాల్సినవి మాత్రమే ఇప్పుడు తెచ్చుకుంటున్నాము. రిమైనింగ్ అన్ని ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే పోయి పెట్ స్మార్ట్ కి షాపింగ్ చేద్దాం పప్పీకి ఫస్ట్ టైం. ఓకేనా? So let's go. ప్రతి ఓకే పోయిస్తాం మరి. అంతేలే. ఏరా ఇద్దరు ముందు కూర్చున్నారు. ప్రతి వస్తేనే నీకు పప్పీ కోసము వాళ్ళు రేపు 1:30కి రమ్మన్నారు. సేమ్ నిన్న పోయినాం కదా వాల్మార్ట్, ఆ వాల్మార్ట్ దగ్గరికి రమ్మన్నారు. రేపు అయితే ఇంకా డైరెక్ట్ గా పోవడము తీసుకొని రావడమే. ఎక్కువ టైం కూడా పట్టదు, ఇంకా చూసేదేం లేదు కదా. అంతే. ఇందాక కూడా మెసేజ్ చేసినాం వాళ్ళకి, ఇట్లా 1:30కి ఓకే కదా అని. ఓకే అన్నారు. ఇరా ఫస్ట్ టైం రా డాగి కోసము షాపింగ్. ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఇదే పెట్ స్మార్ట్. ఇందులో పెట్స్ కు సంబంధించినవన్నీ కూడా అన్నీ దొరుకుతాయి. అట్లనే ఇక్కడ కూడా క్యాట్స్, డాగ్స్ అన్నీ కూడా ఉంటాయి. దానికి హెయిర్ కట్ అన్నీ కూడా ఇందులోనేనా చెప్పాల్సింది? మనం చేయొచ్చా? ఈ పెట్ స్టోర్ అయితే చాలా పెద్ద స్టోర్ ఇది. ఇందులోనే హాస్పిటల్ ఉంటుంది, అట్లనే హోటల్ ఉంటుంది, గ్రూమింగ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. మన ఇంట్లో ఫిష్ కూడా ఉంది. ఆ ఫిష్కి పెద్ద అక్వేరియం తీసుకోవాలనుకుంటున్నాము. అది కూడా తీసుకోవాలా. ఇక్కడ ఉన్నాయి కదా, పెద్ద కావాలి కదా. 1 fish కాదు, ఇంకా ఫిష్ పెడదాం. ఇక్కడ ఉన్నాయి చూడండి, అన్ని రకాల ఫిష్ ఉన్నాయి. మనము ఇట్లాంటిది ఒక 2 తీసుకున్నాము 2 సార్లు, కాకపోతే ఒకటే ఉంది ప్రస్తుతానికి. ఇక్కడంతా ఫిష్ అక్వేరియంస్ ఉన్నాయి. అట్లనే ఇక్కడ క్యాట్స్ ఉన్నాయి. ఇవి అడాప్షన్ సెంటర్. ఇది మనం అడాప్ట్ చేసుకోవచ్చు దీనిని కావాలంటే. చూడండి, వీళ్ళకి క్యాట్ అన్నా కూడా చాలా ఇష్టం. 2 ఉండలేవు కదా ఒకవేళ. అవునా? మామూలుగా 2 కొట్లాడతాయి కదా. ఇది చూడు, ఎంతలా ఉంది ఇది. My friend has 2 dogs and 4 cats. 2 dogs and 4 cats ఉన్నాయా మీ ఫ్రెండ్స్ తో? ఏమనుకో కొట్లాడవరా అవి? No, they're friends. అవునా? Best friends. మనకు కావాల్సిన డాగ్ ఫుడ్ అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయో చూడాలి. ఇప్పుడు ఇవన్నీ క్యాట్ సెక్షన్ కదా. Yeah. ఇక్కడ ఉన్నాయి డాగ్ ఫుడ్ ఇవన్నీ కూడా. మనం కార్ట్ ఏమని తెచ్చుకోవాల్సింది. తేపవరన్నా ఆమె పంపించినారు కదా వాళ్ళు. ఇదే కదా.
ఇది అనుకుంటా బ్లూ కలర్ ఏదో చూడు ఫోటో చూడు I have it. I'm back. Hi. ఎక్కడ లేవు అక్కడ ఉంటాయి ఈ సైడ్ అంతా కూడా ఆ సైడ్ కూడా ఉంది కదా సో ఇట్ షుడ్ బి ఫైన్. ఈ సైడ్ కూడా డాగ్స్ ఉంది ఇదంతా డాగ్ దే. ఇదంతా డాగ్స్ Should be fine. We'll find it. చాలా ఉన్నాయి చాలా టైప్స్ ఉన్నాయి ఇక్కడ పెట్ హోటల్ కూడా ఉంది ఇందులో కూడా మనం పెట్టేసి ఇక్కడ ఊరికి వెళ్ళేటప్పుడు అక్కడ పెట్టేయచ్చు హోటల్లో మనకు కావాల్సిన ఫుడ్ ఇక్కడ ఉంది డాగ్ ఫుడ్ ఇది రికమెండ్ చేసినారు అంటే వాళ్ళు ఆల్రెడీ పప్పి ఉంది కదా వాళ్ళు ఇది రికమెండ్ చేసినారు ప్రస్తుతానికి ఇది తింటా ఉందంట అదే యాక్చువల్గా ఏది అదే రెండు ఒకటే కదా నో దే డిఫరెంట్ అదే ఎగ్జాక్ట్ పంపించారు మనకి సో అదే తీసుకుని పైన ఉంది ఎగ్జాక్ట్గా మనకి ఇది కావాలా ఇదే ఫుడ్ ఇప్పుడు తింటా ఉందంట అది వాళ్ళు చెప్తున్నారు సో ఇది అంతేనా యా ఇంకా వెట్ ఫుడ్ తీసుకోవాలి ఇది డ్రై ఫుడ్ కదా ఓకే సో వెట్ తీసుకోవాలా ఇది డ్రై ఫుడ్ అంట ఇంకా వెట్ ఫుడ్ తీసుకోవాలంట ఇప్పుడు ఇది ఒకటి కావాలా ఇది కూడా ఆమెనే పంపించినారు సో ఇది ఎక్కడ ఉందో చూడాలా నో ద వన్ ఇన్ ఇక్కడ ఉంది ఇంకొకటి ఇది వెట్ ఫుడ్ ఓకే చిన్న దానిలోకే ఉన్నట్లుంది ఇది చిన్న బొమ్మ ఉంది దీనికి యా యా కదా Yeah. చిన్న పప్పీస్కే ఉన్నట్లుంది ఇది ఇది కావాలంట ఇంకొకటి బిస్కెట్స్ లాగా ఉన్నాయి No. కానీ ఇది వెట్ ఉంటుంది పెట్టుకుంటుందా ఓకే ఫుడ్ అయితే అయిపోయింది ఇంకా ఏవి బెడ్ ఒకటి టాయ్స్ అట్లే బౌల్ అట్లా లీష్ లీష్ ఇప్పుడు ఇప్పుడు అవసరం లేదు కదా ఓకే దీనికి బౌల్ అవన్నీ ఉండాలి కదా యా ఫస్ట్ బెడ్ ఆర్ బౌల్ అయిపోతుంది బెడ్ ఇది బౌల్ చూసేస్తాం ఫస్ట్ రెండు ఫుడ్కి సంబంధించినది అయిపోతుంది ఒకటి వాటర్ కి ఒకటి ఫుడ్ కావాలా కదా రెండు కావాలి కదా యా ఇక్కడ ఉన్నాయి ఫుడ్ బౌల్ అండ్ వాటర్ బౌల్ ఇంత చిన్న సరిపోతారా యా అది ఇంకా చిన్నగా ఉంటుంది సరిపోతాయి కదా అవి యా ప్రస్తుతానికైతే ఇవి తీసుకున్నాము ఫుడ్ కంట ఇది A slow feeding bowl. ఇది స్లో ఫీడింగ్ బౌల్ అంట అంటే తొందర తినుకోకుండా మళ్ళా So it doesn't choke on its food. Yay. సో ఇది ఒకటి తీసుకున్నాము అట్లనే This mat. మ్యాట్ ఒకటి అంట అంతే అన్నా ఇంకా అమెజాన్లో అన్ని ఆర్డర్ చేసింది ఇవైతే టెంపరీగా అనుకుంటున్నాము అవి అమెజాన్లో చేసినప్పుడు చాలా బాగున్నాయంట సో ఇదొకటి తీసుకున్నాము అట్లనే వాటర్ పెట్టడానికి ప్లస్ మళ్ళీ ఫుడ్ కూడా వేయడానికి ఇదొకటి It's a bone. అట్లనే అమెజాన్లో కూడా ఆర్డర్ చేసినాము సో అది కూడా వస్తుంది ఎల్లుండి ప్లస్ ఇది ఎప్పటికైనా ఎక్స్ట్రాగా ఉంది ఎక్స్ట్రా ఇది ఉండని అనేసి పైన ఒకటి పెట్టచ్చు కింద ఒకటి పెట్టచ్చు అంత డబుల్ ద వాటర్ డబుల్ ద ఫుడ్ Hydration. అట్లా ఉండకూడదు ఒకటే ప్లేస్లో ఉండాలి దానికి ఐ నో డాడీ ఐ నో ఇక్కడ పెట్ హోటల్ ఉంది కదా సో ఇందులో ఎంత అవుతుందో ఒకసారి కనుక్కుందాము పర్ నైట్ అనేసి అడుగుతున్నాం ఆ హోటల్లో అడిగితే పర్ నైట్ $60 అంట కాకపోతే మినిమం 4 months అయితే ఉండాలంట పెట్స్కి సో 4 months తర్వాత నుంచి హోటల్లో పెట్టుకుంటారంట పర్ నైట్ $60 అంట $60 అంటే అంటే నేను ఆల్రెడీ చెప్పినా కదా ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేయాలంటే పక్కన 2 zeros పెట్టుకోవాలా ఇక్కడ బెడ్స్ ఉన్నాయి ఆ బెడ్ కూడా ఒకటి కావాలా ప్లే పెన్ కూడా కావాలా మనకి ప్లే పెన్ అయితే ఇప్పుడు ఇక్కడ తీసుకోవడం లేదు అమెజాన్లో డైరెక్ట్గా వస్తుంది ఇది ఒక్క బెడ్ ఒకటి చాలు మనకి బెడ్ కూడా అది అమెజాన్లో ఉంది కదా యా నేను ఆల్రెడీ ఆర్డర్ చేస్తాను ఎప్పుడు వస్తుందంట రేపు వస్తుంది కానీ ఇన్ కేసు రేపు వస్తుంది మరి ఇంకెందుకు బెడ్ వస్తే కానీ ఇన్ కేసు రాకపోతే రేపు నైట్ వస్తాం ఇక్కడికి అట్లనే బెడ్ కూడా ఇప్పుడైతే వద్దనుకుంటున్నాము రేపు ఈవినింగ్ లోపల మన అమెజాన్లోనే వస్తుంది బెడ్ సో అది రాకపోతే మళ్ళీ వచ్చి డైరెక్ట్గా ఇక్కడ కొనచ్చు ఇక్కడ అంతా టాయ్స్ ఉన్నాయి దానిలకు సో ఆ టాయ్స్ కావాలంట Yeah, these are for big dogs, so we're gonna go to the other side. ఓ ఇవి బిగ్ డాగ్స్కి అవి Yeah. అప్పుడు స్టార్ట్ ఎక్కువ ఖర్చు అవుతుందంటావా నా ఐ షుడ్ బి ఫైన్ ఓకే ఇంకా ఆల్రెడీ అన్నీ అనుకొని ఫిక్స్ అయ్యే స్టార్ట్ చేసినాము కాబట్టి ఓకే ప్లస్ ఇవన్నీ వన్ టైం పర్చేస్ అంతే వన్ టైం కాబట్టి ప్రాబ్లం లేదు ఇంక మామూలుగా నా ఫుడ్ అయితే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు ఇక్కడ అంతా టాయ్స్ ఉన్నాయి దానివి ఇదేదో బాగుంది టాయ్స్ ఎక్కడ బాగుందా ఇది యా ఇది ఉండదు ఒకటి బాగున్నట్లుంది యా యా ఇవన్నీ చాలా ఉన్నాయి కానీ అవి పెద్ద డాగ్స్కి అవన్నీ మనది చాలా చిన్న డాగ్ కదా అది You have to get blue for dogs, because dogs can only see blue and yellow. అవునా మరి వాళ్ళు ఎందుకు పెట్టినారు మనం బ్లూ కలర్ తీసుకోవాలంటే ఎందుకంటే డాగ్స్ ఓన్లీ బ్లూ అండ్ ఎల్లో మాత్రమే చూస్తాయి నీకు రెడ్ ఇష్టం నీ కార్ రెడ్ కలర్ లో ఉందా ఓ ఇష్టం అంతే
కనిపిస్తాయి కదా. కనిపిస్తుంది అనుకోండి. ఓకే, వీళ్ళు ఏమంటున్నారంటే వాల్మార్ట్లో కొంచెం చీప్గా ఉంటాయి అంట టాయ్స్, సో అక్కడికి వెళ్దాం అంటున్నారు. ఇంకా దాదాపు అన్నీ ఇక్కడ తీసుకునేటివి అయితే తీసుకున్నాము. అట్లనే అవి ఏవి టాయ్స్ కోసము వాల్మార్ట్ పోవాలంట. ప్రస్తుతానికి అయితే ఇది ఇక్కడ చెక్అవుట్ చేసేద్దాం. పెట్ స్మార్ట్ ఇంకా రెగ్యులర్గా ఇక్కడికి రావాల్సి వస్తూ ఉంటుంది అంతే కదా. అంత లేదు కదా రెగ్యులర్గా, అంటే ఫుడ్ కోసం రెగ్యులర్గా రావాల్సి వస్తుంది. మంత్లీ వన్స్ అట్లా. మంత్లీ వన్స్ ఒకటి, ప్లస్ గ్రూమింగ్ కూడా రావాలా, గ్రూమింగ్ కూడా రావాల్సి వస్తుంది కదా. అంటే 1-2 సార్లు. అది కాక దీనికన్నా చీప్ ఏమైనా ఉంటే అక్కడ కూడా చూసుకోవచ్చు మనము. వేరే వాళ్ళు ఆల్రెడీ పప్పీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి ఏది మంచిది అనిపిస్తే అది చేయొచ్చు అంతే. మొత్తానికైతే ఫస్ట్ టైం మన పప్పీకి షాపింగ్ అయితే చేస్తున్నాం. ఎట్లా ఫీల్ అవుతున్నారు? I'm excited. బాగుంది ఫీలింగ్, చాలా బాగుంది. ఏదో కొత్త మెంబర్ మన ఇంటికి వస్తుంటే ఎట్లా ఉంది. మామూలు గెస్ట్స్ వస్తుంటారు పొందుతుంటారు, కాకపోతే ఇది పర్మనెంట్ కదా మన మెంబర్. బాగుంది. వాల్మార్ట్. ఈ వాల్మార్ట్లో చాలా టాయ్స్ ఉంటాయంట, కొంచెం తక్కువ రేటే ఉంటాయంట. సో చూసొద్దాం. ఈ వాల్మార్ట్కి ఎన్నోసార్లు వచ్చి ఉంటాము, కానీ ఎప్పుడు కూడా ఆ డాగ్ సెక్షన్లోకి వెళ్ళి ఉండము. ఇక్కడ ఉన్నాయి డాగ్ ఉన్నాయిరా, ఇక్కడ బాగున్నాయి. కానీ ఇక్కడ అవుట్ఫిట్స్ కూడా ఉన్నాయి, బాగున్నాయి. $8, $9 అట్లా ఉన్నాయి, $10 అంతే. ఇందులో వీళ్ళు ఇవి సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ప్లస్ ఇది ఇవి అంట. ఇవి ఏ సౌండ్ రావడం లేదు, ఇది లోపల ఉంది, వస్తుంది సౌండ్ అంతేనా. వాళ్ళ చూద్దాం రాదు, వచ్చినప్పుడల్లా ఎప్పుడన్నా కొనిద్దాం. పప్పినే కదా. అదే కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ మనం వేరే టాయ్స్ తీసుకోవాల్సి వస్తుంది. అంతేనా? ఇంకా షూరా? ఇంకా ఇంటికే కదా, ఇంకా అన్ని దాదాపు కొనుక్కున్నట్టు. ఏమంటే బెడ్ ఒక్కటి బాగుంది. ప్యాంట్ ఇది గర్ల్ కి, ముందు బాయ్ గర్ల్ కూడా డ్రెస్ అప్ చేస్తాను. అవునా? కుర్తాలు సారీస్ అన్ని వేస్తాను. అంతే కదా. ఇంకా అట్లా హనీగాడి ఏవో తీసుకోయింది స్నాక్స్ అంట. వీటి అన్నిటికీ జిన్ను కానీ మనీనే, జిన్నునే పే చేస్తుంది అన్నిటికీ. రేపు పప్పికి కూడా ఇప్పుడు టైము నైట్ 9 అయింది, అయినా కూడా ఫుల్ లైటింగ్ ఉంది. ఇంకా ఇప్పుడే సన్సెట్ అవుతూ ఉంది. అంతే కదా. ఇంకా ఇంటికి వెళ్దాం. ఇవన్నీ అప్పుడు స్టార్ట్ అయినాయి అన్ని. ఇప్పటి నుంచి వెజిటబుల్స్ తో సహా అవి అమెజాన్ కూడా వచ్చినాయంటే వచ్చినాయి. ఉన్నాయి. This is a slow feeder bowl. What is this? Slow feeder bowl. So అది ఫుడ్ వేస్తే అది స్లోగా తింటుంది. ఇవన్నీ దీంట్ లోపలంతా వెళ్ళిపోతుంది. So that it's like not fast తింటుంది. చిన్నపిల్లలు తెచ్చినా అని కానీ తెస్తా అంటే అవి తేపు ఒక అమెజాన్లో ఇప్పుడు బొమ్మలు ఎత్తి పెడతా. అవును, ఇప్పుడు దీనికి వచ్చినాయి అన్ని. ఇది కూడా సౌండ్ చేస్తుందా? అది బెడ్ చాలా ప్రతి రేపు ఈవినింగ్ వస్తుంది అన్నావు కదా. బెడ్
అమెజాన్లో. ఇప్పుడు అర్జున్ చేసిందంటలే. ఓకే ఓకే. రేపు ఈవినింగ్ వస్తుందంట. I did. బ్లాంకెట్ కూడా చేసావా? ఓకే, అది కూడా రేపే, ఐ మీన్ ఈవినింగే. Yes. ఓకే, అది రాకపోతే మనం డైరెక్ట్గా పోయి తెచ్చేస్తాంలే, అంతే కదా. ఓకే ఓకే. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ పిల్లలతోనే బెడ్ పైన పడుకుంటుందంట ఇన్ని రోజులు. అది చిన్నపిల్లలు, ఇట్లాంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి 2 ఉన్నారు. సో వాళ్ళతోనే పడుకుంటుంది అన్నారు. సో మనం కూడా ఒక 2 days అట్లా పైన అంటే మన బెడ్ పైన పెట్టుకోవాలేమో తెలియదు, చూడాలి. నువ్వు నాకేం ప్రాబ్లం లేదు. Okay. అది పడుకోబెట్టుకుంటున్నాను. నేను దొల్లను. I will. నువ్వా? చూద్దాం. దీంట్లో ఏమున్నాయంట? దాంట్లో మామూలుగా పీ ప్యాడ్స్. ఓ అవేనా పీ ప్యాడ్స్? ప్లస్ వైప్స్ స్ప్రే కూడా. ఓకే, సో నార్మల్ పీ ప్యాడ్స్ అయితే. అయితే ఓపెన్ ఇప్పుడేమో వద్దు, ఇంకా రేపు చూస్తాం అయితే. అంతే కదా, ఇంకా సెట్ అయినట్టేనా? ఆల్ సెట్. Yes, కానీ పేరు ఒకటి లేదు. నేమ్ ఒకటి లేదు మాకు. It's so difficult. Names చూసాను సో అందరు కామెంట్ చేస్తున్నారు వేరే పేర్లన్నీ కూడా. ఇప్పుడు పెట్టిన వీడియోకి, ఈరోజు పెట్టిన వీడియోకి అందరు కామెంట్ చేస్తున్నారు కదా పేర్లు. దాంట్లో ఏదో ఒకటి చూద్దాం. మొత్తానికి మన పప్పి అయితే రేపు ఈ పాటికి ఇక్కడ ఉంటుంది. 1:30కి రమ్మన్నారు, రేపు మధ్యాహ్నం నుంచే. ప్రతికి వస్తుందో రాదు ప్రతి తెలియదు. మేము ముగ్గురం అయితే వెళ్ళేసి తీసుకొని వస్తాము. అక్కడ ఇంకేం మాట్లాడేది లేదు, జస్ట్ ఊరికనే తీసుకొని రావడమే అంతే. సో రేపు పప్పి వచ్చేస్తుంది. ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ నుంచి అనుకుంటా ఉన్నాము, లాస్ట్కి రేపు వచ్చేస్తుంది. ఇందాక కూడా మెసేజ్ చేసినాం వాళ్ళకి, రేపు వస్తాము 1:30కి అంటే వాళ్ళు ఓకే అన్నారు. సో ఓకే, ఇంకా రేపటి నుంచి ఇంకా పప్పితో ఇంట్రో అవుట్రో ఉంటుంది. అప్పుడు 4 నువ్వు పట్టుకుంటావా అప్పుడు? Yeah. ఇప్పుడే సరిగ్గా ఫిట్ అవడం లేదు 4 మేము. సో అది మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. సో ఇప్పటి నుంచి ఇంకా పప్పి వీడియోస్ కూడా బాగా వస్తాయి. సో ప్రస్తుతానికి అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు మాకు కొంచెం కొత్తగా ఉంది ఇప్పుడు ఇవన్నీ పప్పి ఫుడ్ అవన్నీ తీసుకుంటా ఉంటే. ఇది భలే ఉంది, సేమ్ ఇట్లే ఉంటుంది కదా, కొంచెం బ్రౌన్ కలర్ ఉంది. అది ఇది కూడా బ్రౌనే ఉంది. ఇది కూడా ఫుడ్ ఇది వెట్ ఫుడ్ అండ్ డ్రై ఫుడ్. ట్రీట్స్ ఏమో అంటారే. ట్రీట్స్ పప్పి ఉన్నప్పుడు ఎక్కువ అలవాటు చేయకూడదంట, మళ్ళీ అవే తింటాయి. ఓకే, పెద్ద అయిన తర్వాత ఇవన్నీ హనీగాడు రీసెర్చ్ చేసి అవన్నీ చెప్పింది. Both. ఇద్దరు అంటారు, క్రెడిట్ అదొకటి తీసుకోవడం లేదు. ఓకే, గుడ్ నైట్. ఓ డైపర్స్ లాగా ఇవి ట్రైనింగ్ పార్ట్స్. ఓకే, ఇది stain and odor elimination. ఓకే, ఇది antibacterial wipes. ఇది ఎందుకన్నా? ఇది స్టెయిన్స్ అండ్ స్మెల్ రిమూవ్ చేయడానికి. ఓకే, అది స్మెల్ ఉండకూడదు అన్న ఎట్టి పరిస్థితిలో ఇంట్లో మనకి. వెరీ క్లీన్. ఇవి చూస్తుంటే హనీ గాని డైపర్స్ గుర్తొస్తుంది. ఇట్లా ఉంటా ఉండే.